ఆచి చికెన్ మసాలా. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలో హైడ్రా చర్యలు మళ్ళీ మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉంటాయో అక్రమ నిర్మాణాలను తొలగింపు అయితే ఉదయం నుంచే కొనసాగుతోంది. హైడ్రాకు సంబంధించిన అధికారులతో పాటు దాదాపు 2000 మంది పోలీసులు ఐలాపూర్ పరిధిలో ఉన్నారు. ఐలాపూర్లో ఏవైతే అక్రమ నిర్మాణాలను చెప్తున్నారో వాటిని తొలగించేశారు. మనం ఇక్కడ స్థానికంగా ఒక ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాం. ఈ ఫామ్ హౌస్ను ఉదయమే కూల్చివేశారు. అంటే మొదట గేట్ నుంచి చూస్తే మనము లోపల ఫామ్ హౌస్ నిర్మాణం కూడా పూర్తిగా నేలమట్టం చేసే ప్రయత్నం చేశారు హైడ్రా అధికారులు. పోలీసులు భారీ బందోబస్తు నడుమ ఈ కార్యక్రమం అయితే కొనసాగింది. అయితే ఫామ్ హౌస్ కి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఇది ముఖ్యందిగా అని చెప్తున్నారు బీఆర్ఎస్ నాయకుడు. అయితే ఇది దాదాపు 40 ఎకరాలు ఉంటుంది అని చెప్పి ఇక్కడ స్థానికులు కావచ్చు అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. ఫామ్ హౌస్ సంబంధించి కూల్చివేత అయితే పూర్తయింది. ఇప్పటికే ఏవైతే చిన్న చిన్న నిర్మాణాలు ఉంటాయో ఫామ్ హౌస్లో వాటిని కూడా నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు. ఇవి నేలమట్టం చేసిన తర్వాత ఈ ప్రాంతాన్ని తమ పరిధిలోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇందుకోసం అవసరమైన ఏవైతే నిర్మాణాల కోసం చేయాల్సిన స్తంభాలు కావచ్చు ఇతర సామాగ్రిని అయితే హైడ్రా తెప్పించింది. దానికి సంబంధించిన విజువల్స్లో మనం చూడవచ్చు. హైడ్రాకు సంబంధించిన అధికారులు కూడా వచ్చి వెళ్తూ ఉన్నారు. ఉన్నతాధికారులు దీనికి సంబంధించి ఏదైతే ఈ సర్వే నెంబర్ ఉంటుందో ఈ సర్వే నెంబర్ సంబంధించి పూర్తి వివరాలు సేకరించిన తర్వాతే ఇది ప్రభుత్వ భూమిగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఈ కూల్చివేతలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైన ఇప్పటికే హైకోర్టులో కూడా ఒక పిటిషన్ అయితే దాఖలైందని చెప్తున్నారు. కానీ పూర్తి వివరాలు అయితే రావాల్సి ఉంది. దీనికి హైకోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చేంత వరకు అయితే నిర్మాణానికి సంబంధించిన తొలగింపు కార్యక్రమాలు అయితే కొనసాగుతూ ఉంటాయని చెప్తున్నారు. ఐలాపూర్ గ్రామాల్లో దాదాపు 1263 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఉంది. ఇది 1998 నుంచి కోర్టు కేసులో నడుస్తుంది. అప్పటి నుంచి చాలా వరకు అక్రమ నిర్మాణాలు అయితే జరిగాయి. ఈ అక్రమ నిర్మాణాల తొలగింపు కోసం చాలాసార్లు రెవెన్యూ కావచ్చు ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు నోటీసులు ఇచ్చినప్పటికీ పట్టించుకోకుండా కొంతమంది కబ్జాదారులు దానిపైన పూర్తిగా తమ అజమాయిషిని కొనసాగించారు. బిల్డర్లకు విక్రయించి చిన్న చిన్న నిర్మాణాలు చేసి అమ్మివేశారు. అయితే ఇప్పుడు చాలా ప్రాంతాల్లో చూస్తే ఎవరైతే అప్పట్లో బిల్డర్లు ఉంటారో వాళ్ళు అమ్మి వెళ్ళిపోయారు. కొంతమంది మాత్రం తమ నిర్మాణాలను అయితే కొనసాగించారు. దీంతో హైడ్రా ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అప్పటి నుంచి అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే సేకరించి ప్రభుత్వ భూమి కావచ్చు ఇనాం భూమి ఏవైతే ఉంటుందో ఆ ఇనాం భూమికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వ హయాంలో ఉన్న భూమిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తుంది కాబట్టి సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వివిధ మండలాల తహసీల్దార్లు కావచ్చు వివిధ మండలాల అధికారులు కూడా ఇప్పటికే ఈ ప్రాంతానికి అయితే చేరుకుంటున్నారు. ఈ బీఆర్ఎస్ నాయకుడి ఫామ్ హౌస్గా చెప్తున్నారు ఇది ముఖ్యంది. అయితే ఈ ఫామ్ హౌస్లో ఇప్పటికే దాదాపుగా నిర్మాణాలు అయితే నేలమట్టం అయిపోయాయని మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఏదైతే హైలాపూర్లో జరుగుతున్న ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా కొనసాగుతోంది. అమీన్పూర్ పరిధిలో హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉండడం హైదరాబాద్లో పూర్తిగా ఇది విలీనం అయిపోవడంతో చాలా వరకు ఈ ప్రాంతం కాస్ట్లీ ఏరియాగా మారిపోయింది. దీంతోనే ఈ ఏరియాలో ఏవైతే ప్రభుత్వ ఆస్తులు ఉంటాయో ప్రభుత్వ భూములు ఉంటాయో ఇనాం భూములు ఉంటాయో వాటిని పూర్తిగా తీసుకునేందుకు ప్రభుత్వం అయితే పూర్తిగా చర్యలు అయితే చేపట్టింది. ఈ నేపథ్యంలో ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉంటాయో వాటిని పూర్తి స్థాయిలో నేలమట్టం అయితే చేస్తున్నారు. అయితే ప్రజలు పేద ప్రజల దృష్టికి వాళ్ళ పేద ప్రజల వద్దకు వెళ్లకుండా ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేస్తారో అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నారో వారిపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది హైడ్రా. సాయంత్రం వరకు అయితే ఈ కూల్చివేతలు అయితే కొనసాగుతాయని చెప్పి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చిన తర్వాతే వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో పూర్తిగా ఇటు అమీన్పూర్ నుంచి మొదలు పెడితే ఐలాపూర్ పరిధిలోని కొన్ని ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో అక్రమ నిర్మాణాలు వాటి తొలగింపు అదే దాంతోపాటు కొన్ని ఖాళీ జాగాలు ఉంటాయో వాటిని కూడా ఫెన్సింగ్ వేసేందుకు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. అటు ఐలాపూర్ నుంచి కిష్టారెడ్డిపేట వెళ్ళే మార్గంలో కూడా కొన్ని చోట్ల ఏవైతే అక్రమంగా నిర్మాణాలు జరిగాయో వాటిని కూడా తొలగించేందుకు అయితే అధికారులు అయితే పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నారు. మనం చూస్తే హైడ్రా చేస్తున్న చర్యలు ఒక విధంగా పేద ప్రజలను అయితే హర్షిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ భూములు ఇనాం భూములు కావచ్చు వాటిని కబ్జా చేస్తున్న వారి పని పట్టడమే హైడ్రా ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. హైడ్రా ఇప్పటికే స్పష్టం చేసింది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి హైడ్రాతో సంబంధం లేదు. ఏదైతే ప్రభుత్వ భూములను కాపాడమే ప్రభుత్వ ఆస్తులను కాపాడమే హైడ్రా ప్రధాన చర్య అని చెబుతున్నారు. అయితే ఇందులో కొన్ని లిటిగేషన్స్ ఉంటాయి. గతంలో కోర్టులకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రతి విషయాన్ని తరచి చూస్తూ కోర్టు నుంచి ఎలాంటి మొట్టికాయలు రాకుండా లీగల్గా ఎలాంటి చిక్కులు రాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టిన తర్వాతే హైడ్రా రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్, నాగేష్ గౌడ్, జీ న్యూస్, ఐలాపూర్ నుంచి.